గోధుమ పిండి లోపల నూకలు ఉంటాయి కదా, నూకలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పిండి ఈ మాదిరిగా వస్తుందన్నమాట, చిన్న చిన్న ఉండల టైప్. పక్కన ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ లోపల వాటర్ బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు బాగా పొంగుకు వస్తాయి కదా, ఆ టైం లోపల ఈ ఉండలు ఏవైతే చేసినామో అవి అందుట్లో యాడ్ చేయాలన్నమాట. అది కొంచెం ఉడకనియాలి. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది ఉడికే లోపల నెయ్యిలో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి ఆ మిశ్రమం లోపల వేసేయాలి. తర్వాత సోంపు ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి, ఎందుకంటే మనకు సోంపు ఇలాచీ ఫ్లేవర్ తెలియాలన్నమాట. తర్వాత చక్కెర కూడా వేసి ఈ పాయసం ఏదైతే మిశ్రమం ఉంటో దాని లోపల కలుపుకోవాలి. అది బాగా అయితే చక్కెర ఎప్పుడైతే వేయడం స్టార్ట్ చేస్తామో చక్కెర వేసిన తర్వాత అడుగు అంటుడు చాలా అవుతుంది. ఇట్లా అడుగు పట్టనీయకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా కలుపుతుంటే కొంచెం సేపటికి అది పిండి అనేది పాయసం అనేది కొంచెం చిక్కగా దగ్గరకు వస్తుంది అనమాట. ఆ టైంలో మనం ఇంకా దించేసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, పాయసము ఇలా చిక్కగా కావాలన్నమాట. ఇలా చిక్కగా అయితే మనకు రెడీ.